కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ధరణి తిమ్మాయిపల్లిలో అవధూత కొండయ్య స్వామి 44వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొండయ్య స్వామి భక్తులు శిష్య బృందం ప్రతి సంవత్సరం నవంబర్ 5వ తేదీ నుంచి 5 రోజులు ఈ వేడుకలను స్వచ్ఛందంగా జరపడం విశేషం. ఈ సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన 2000 కేజీల భారీ జన్మదిన కేక్ను కట్ చేసి వేలాది మంది భక్తులకు పంచిపెట్టారు. జన్మదిన వేడుకలకు హాజరైన వేలాది మంది భక్తులకు వేడుకలు జరిగే 5 రోజుల భోజన సౌకర్యం కల్పించారు. జన్మదిన వేడుకలు జరిగే 5 రోజుల్లో వృషభరాజములకు బండలాగుడు పోటీలు, అల్లెం గుండు, పరుగు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలకు లక్షల రూపాయల బహుమతులు ప్రదానం చేస్తారు. అలాగే పౌరాణిక నాటకాలు, కోలాటాలు, చెక్క పసరలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భవన ఫౌండేషన్ వారిచే జబర్దస్త్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవధూత కొండయ్య స్వామి గొప్ప మహిమగల దైవ స్వరూపుడని, భక్తుల కష్టాలను పసిగట్టి గట్టెక్కించే మహానుభావుడని భక్తులు నమ్ముతారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైదుకూరు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి దయ వల్ల నా పిల్లలకు ఉద్యోగాలు మరియు పెళ్లిళ్ళు మరియు నాకు కావాల్సిన అన్ని సదుపాయాలు స్వామి దయ వల్ల నాకు సమకూరినాయి. ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం స్వామి పండగకు హాజరవుతా ఉన్నాను. స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా రాబోయే కాలంలో ఈ అవధూత కొండయ్య స్వామి ఇంకా అభివృద్ధి అవుతాడని చెప్పి ఇంకా రాను ఇప్పుడు చిన్న వయసు కాబట్టి మేము అడిగాము. ఇంకా వీటి నుంచి రాబోయేది ఇంకా అద్భుతాలు జరుగుతాయి, మంచి ఫలితాలు వస్తాయి. స్వామివారు ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే, నా స్వలాభం కోసం ఏమీ లేదు. నేను 1998 నుంచి ఇలా మారిపోయాను, అవధూతగా మారిపోయాను. కాబట్టి నేను పచ్చడి అన్నమే తింటాను, ఓన్లీ మామూలుగా కటిక నేల మీదనే పడుకుంటాను, నాకేం లేదు. కానీ ఇక్కడ కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్ని చేసేవాళ్ళు కూడా భక్తులే, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళే అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. నా దగ్గర ఏం లేదు. కాబట్టి ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు అన్నదానం కొన్ని వేల మందికి అందరికీ అన్నదానం కానీ, లేదా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా అంటే ఎవరు వాళ్ళకి తగిన స్తోమత బట్టి వాళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి అవధూత కొండయ్య స్వామి ఏం కోరుకుంటున్నారంటే, మన భారతదేశం బాగుండాలి, మోడీ గారి పరిపాలన కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు లోకల్ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ చంద్రన్న కానీ, వీళ్ళందరూ కూడా బాగుండి ఆయుర ఆరోగ్యాలు అందరికీ కూడా కల్పించి, అందరూ మీరు ముందు ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా బాగుండాలి. ఎందుకంటే ఎప్పుడు స్వామివారిని మీరు బాగా హైలైట్ చేస్తుంటారు కాబట్టి స్వామివారు మీరు అందరూ కూడా బాగుండాలి, అందరి కుటుంబాలు బాగుండాలి, పోలీసు వారు కూడా ఎప్పుడు సహకరిస్తారు, పోలీసు వారు కూడా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి. ఇక్కడికి